చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈ రోజు వీడియోలో ఏంటి అంటే ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్లు చూద్దాము. అదేవిధంగా మనం ఇచ్చిన కాల్స్ ఎలా వర్కౌట్ అయ్యాయి అది కూడా చెక్ చేసుకుందాము. అదేవిధంగా మనం పెయిడ్ గ్రూప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి పెయిడ్ గ్రూప్లో ఆల్రెడీ స్టార్ట్ చేశాము ఈ రోజు నుంచే. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్ అయితే జాయిన్ కావడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. వీక్లీ అయితేనేమో 1111, మంత్లీ అయితేనేమో 3333, ఇంకా ఫ్యూచర్లో పెరగచ్చు. బట్ ఇప్పుడైతే రైట్ నో అయితే దీనైతే చార్జ్ చేస్తున్నాను. దీనైతే తగ్గించాలి పెంచాలనుకోవడం లేదు. ఇది నార్మల్‌గా అందరికి వర్కౌట్ అయ్యే ఫీజ్ కాబట్టి మేబీ ఫ్రీగా నేను చాలా రోజుల నుంచి గ్రూప్‌లో అయితే కాల్స్ ఇస్తున్నాను. మన గ్రూప్‌లో చూడండి ఆల్మోస్ట్ ఒక 540 మెంబర్స్ ఉంటారు. కాకపోతే ఈ 540 మెంబర్స్‌లో డైలీ ఒక 10, 20 మంది కూడా ట్రైల్ చేయట్లేరు అనమాట. ఓకేనా? అందుకోసం అనేది పెయిడ్ గ్రూప్ పెడుతున్నాను. పెయిడ్ గ్రూప్ పెట్టామనుకోండి వాళ్ళకు కొద్దిగా ఆహ్, ట్రేడ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ అన్న వస్తుంది. చాలామంది ఏమనుకుంటారు అంటే ఫ్రీగా ఇస్తున్నందుకు వాళ్ళు కాల్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండడం లేదు. అందుకని వాళ్ళు కాల్ తీసుకుంటలేరు. ఇప్పుడు డబ్బులు కట్టారనుకోండి, వాళ్ళకి కంపల్సరీ కాల్ తీసుకోవాలి. మనం డబ్బులు పే చేశాం కదా అన్న ఇంటెన్షన్‌తో ఉన్న వాళ్ళు మాత్రమే ట్రైల్ అయితే చేస్తారు. ఫ్రీగా ఊకే వస్తారు. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళు ట్రైల్ చేయరు, ఏం చేయరు. వాళ్ళ వల్ల అనవసరంగా గ్రూప్‌కి డిస్టర్బెన్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. ఇక్కడైతే చూడండి మనమైతే ఈరోజైతే ఒక కాల్ అయితే ఇచ్చినాము. ఇక్కడ చూడండి 47,300 కాల్ అయితే ఇచ్చినాము. ఇది మంచిగా ఫోన్ 306లో ఇస్తే మనం ఇచ్చిన కాల్ వచ్చేసి మనకి 383లోకెళ్ళింది. ఓకేనా? ఇంగా 400 ప్లస్‌కెళ్ళింది. మనం ఇచ్చిన టార్గెట్‌ని అయితే సింపుల్ అంటే సింపుల్‌గా రీచ్ చేసిందనమాట. ఓకే. ఇలాంటి మంచి మంచి కాల్స్ గనుక మీకు కావాలి అనుకుంటే గనక మన డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంటుంది. అందులో అయితే జాయిన్ కావడానికి ట్రై చేయండి. అదే విధంగా మనం బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో అయితే ఇప్పుడైతే చూద్దాము. మనం రీసెంట్‌గా అయితే గీసుకున్న లెవెల్స్ అయితే ఇప్పుడు చూడండి మనం 47,500 వరకు మార్కెట్‌ని అయితే ఎక్స్‌పెక్ట్ చేశాము. ఇప్పుడైతే అక్కడికొచ్చింది. సో, ఇప్పుడు మనం ఎలా ట్రేడ్ చేయాలి అనేది కూడా ఇప్పుడైతే మనం అయితే డిసైడ్ చేద్దాము. ఓకేనా? ఇక్కడైతే చూడండి ఈరోజు ఎవ్రీ డిప్‌లో మార్కెట్ అయితే అప్ సైడ్‌కి నేనైతే ప్రతిసారి అప్ సైడ్‌కే ఉంది మార్కెట్ అని చెప్పి మీకైతే ఇంటిమేషన్ ఇచ్చుకుంటూ వచ్చాను. మన గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరికీ, ఫ్రీ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది. పెయిడ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది. మార్కెట్‌ని అయితే నేను డౌన్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేయట్లేను. ప్రతి డిప్‌లోనూ సైడ్‌కి వెళ్ళండి అని చెప్పాను. అప్ సైడ్‌కి వెళ్ళుకుంటూ వచ్చింది. సో, ఇక్కడ చూడండి మీరు రేపు మనం ట్రేడ్ చేయడానికి మనకి ఏంటి నెక్స్ట్ లెవెల్స్ అంటే మీరు క్లియర్‌గా ఎన్ఎస్‌సి ఆప్షన్ చైన్ అయితే ఓపెన్ చేసుకోండి. మీరే ఓన్‌గా ట్రైల్‌లు చేసుకోవడానికి నేనైతే చాలా అంటే చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు నేను ఓన్లీ మీ స్ట్రాటజీసే చెప్తున్నాను అని చెప్పి. మీరు ఓన్‌గా ట్రైల్ చేసుకోవాలనేదే నా ఇంటెన్షన్. నేను ఏదో పెయిడ్ గ్రూప్ పెడుతున్నాను కాబట్టి పెయిడ్ గ్రూప్‌లో జాయిన్ కావాలనేది నా ఇంటెన్షన్ కాదు. ఏంటి అంటే మీరు ఓన్‌గా ట్రేడ్ చేసుకోలేకపోతున్నారు. బట్ ఏంటి అంటే క్యాపిటల్ మొత్తం పోగొట్టేస్తుంటున్నారు. టైమ్ పాస్ కోసం అయితే మార్కెట్‌లో అయితే రన్ చేసి మిగతా వాళ్ళకి సిన్సియర్‌గా ఉన్న వాళ్ళనైతే చెడగొట్టేస్తున్నారనమాట. అందుకోసమే మనమైతే పెయిడ్ గ్రూప్ అనేది రన్ చేస్తున్నాం. ఇక్కడైతే చూడండి, ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 48,000 అనమాట. మనకి ఇంగ అప్ సైడ్‌కి వస్తే గనక మనకి ఇంక వేరే ఎక్కడ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ లేదు. మనకి రేపైతే మనకి 47,700ని బ్రేక్ చేసేసి 48,000 అయితే మన నెక్స్ట్ టార్గెట్ అనమాట. 47,700 దగ్గర ఫస్ట్ సపోర్ట్ అయితే ఉంది. ఇక్కడ చూడండి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి ఇక్కడ ఓపెన్ అవుతుంది. అదే విధంగా మనకి 48,000 అనేది మన నెక్స్ట్ టార్గెట్. రేపైతే ఇక్కడికైతే రీచ్ అవుతుంది మార్కెట్. ఒకవేళ డౌన్ సైడ్ గనక వస్తే గనక మీరు క్లియర్‌గా ఆప్షన్ చైన్ అయితే చెక్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూడండి 47,000కి అయితే రావడానికి ఛాన్స్ ఉంది. అదే విధంగా సెకండ్ ఇంపార్టెంట్ 47,300 అనమాట. రేపు మనకి 47,300 దగ్గర ఇక్కడ చూడండి రైట్ నౌ ఈ లెవెల్‌ని అయితే కంపల్సరీ అయితే క్రూషియల్ లెవెల్‌గా అయితే పెట్టుకోండి. 47,300 అదే విధంగా 47,000 అయితే ఆల్మోస్ట్ ఇక్కడ ఆల్రెడీ ఓల్డ్ లెవెల్ ఉంది కదా! దాన్నైతే మెయింటైన్ చేయండి. ప్రెజెంట్ అయితే మార్కెట్ అయితే ఇక్కడైతే రన్ అవుతుంది కదా! 500 దగ్గర నియర్ బై 47,500లో ఉంది. సో, ఇక్కడ నుంచి అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అయితే ఇవి అన్నమాట. పైకి రెసిస్టెన్స్ వచ్చేసి 47,700 అండ్ 47,900 డౌన్ సైడ్‌కి అయితే గనక ఈ లెవెల్స్‌ని అయితే మనకైతే ఇంట్రాడే పర్పస్‌లో అయితే యూజ్ చేసుకోండి. ద బెస్ట్ అంటే ద బెస్ట్‌గా అయితే వర్కౌట్ అవుతాయి. అదే విధంగా మీకు నిఫ్టీలో వచ్చేసి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో అయితే చూడండి. నేను నాట్ ఏ బేస్ ఆన్ ఓన్లీ దానొక దాని మీదనే కాకుండా చెప్తున్నాను. ఏంటి అంటే ఇక్కడ చూడండి. మనకి ఓన్లీ ఆప్షన్ చైన్ డిపెండ్ కాకుండా ఫిబొనాచి లెవెల్స్‌ని మిగతా అన్నిటిని నేను బేస్ చేసుకొని మాత్రమే చెప్తున్నాను. నాట్ ఎట్ ఓన్లీ ఆప్షన్ చైన్. ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు నిఫ్టీలో అయితే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కావాలి కాబట్టి మనకి నెక్స్ట్ వచ్చేసి 22,500 దగ్గర మెయిన్ సపోర్ట్ అయితే ఉంది. అది గనక బ్రేక్ అయితే గనక 22,800 అనమాట. ఫస్ట్ 22,500 దగ్గర ఉన్న సపోర్ట్‌ని అయితే బ్రేక్ చేయనిద్దాము. ఇది మెయిన్ అనమాట. ఇది బ్రేక్ అయిన తర్వాత నేను లెవెల్స్ అయితే డిసైడ్ చేద్దాము. 22,000
800 అయితే ఉంది. అది వీక్లీ సపోర్ట్ అనమాట. ఇది ఓకేనా? ఒకవేళ ఎవరైనా వీక్లీ గనక వెయిట్ చేస్తే గనక అంత పైకి మార్కెట్ అయితే నేనైతే ఈ వీక్‌లో అంత పైకైతే ఎక్స్‌పెక్ట్ చేయట్లేను. 22,500 నుంచి మార్కెట్ అయితే డిప్ అవుతే జరుగుతుంది కంపల్సరీ. నేనైతే ఆ డిప్‌నే వెయిట్ చేస్తున్నాను. మార్కెట్ అయితే డౌన్ సైడ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ డౌన్ గనక వస్తే గనక చూడండి మీకు ఇప్పుడు రైట్ నౌ వచ్చేసి 22,400 దగ్గర ఉంది. తర్వాత 22,300 దగ్గర ఉంది. అది గనక బ్రేక్ అయితే 22,100 దగ్గర. ఎవ్రీ 100 పాయింట్స్‌కి మనకి డౌన్ సైడ్ అయితే మనకి రెసిస్టెన్స్ అయితే ఉంది. సో, మీరైతే క్రూషియల్‌గా ఉండాలి. నిఫ్టీలో గనక ట్రైల్ చేస్తే గనక టోటల్‌గా నిఫ్టీని మీరు డౌన్ సైడ్‌కే ఎక్స్‌పెక్ట్ చేయండి. 22,000 గనక 500 గనక బ్రేక్ కాకపోయింది అనుకోండి. డౌన్ సైడ్ అయితే గనక 22,300, 22,100కి మార్కెట్ అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఈ రోజు అండ్ రేపటికి ఇవైతే సపోర్టింగ్‌గా అయితే వర్క్ అయితే అవుతాయి. 100% అయితే వర్కౌట్ అవుతాయి. ఇవే లెవెల్స్‌ని నేను మీకు ఫిబొనాచిలో కూడా నేను ఆల్రెడీ తీసుకున్న తర్వాతే ఇక్కడైతే ఇస్తున్నాను. ఇప్పుడు మనం మార్కెట్ క్లోజ్ అయింది కదా! డౌ జోన్స్ కూడా రైట్ నౌ వచ్చేసి మనకి నెగెటివ్‌లోనే ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా మనకి ఎస్‌జిఎక్స్ నిఫ్టీ కూడా ఓన్లీ ఇప్పుడు చూడండి ఇప్పుడు రైట్ నౌ అయితే ఇప్పుడే కదా మార్కెట్ క్లోజ్ అయింది. ఇప్పుడు ఎస్‌జిఎక్స్‌ని అయితే పట్టించుకోకండి. లిటిల్ బిట్ మార్కెట్ అయితే డౌన్‌కైతే వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అదేవిధంగా మనకి రేపు పెరగబోయే స్టాక్స్ ఏంటి అని చెప్పి కొంతమంది అయితే అడుగుతున్నారు. సో, వాళ్ళకైతే చెప్తాను. ఈరోజైతే మనకి బీహెచ్‌ఈఎల్‌లో అయితే ఒక ఆర్డర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత బీహెచ్‌ఈఎల్ బిడ్ చేస్తే ఓన్లీ బీహెచ్‌ఈఎల్ ఒక్కటే బిడ్ చేసింది అనమాట. దీనికి సంబంధించిన న్యూస్ కూడా మనం చూద్దాము. ఈ షేర్ అయితే ఈరోజైతే బీభత్సంగా పెరిగింది. మనకి ఆల్మోస్ట్ 230 నుంచి 240 నుంచి మనకి ఆల్మోస్ట్ 265 ఒక 20, 30 పాయింట్స్ అయితే మనకైతే బీహెచ్‌ఎల్ అయితే పెరిగింది. దీనికి రీజన్ ఏంటి అంటే మనకి ఇక్కడ చూడండి సింగూరి ప్లాంట్ అనమాట. దీనికి బిడ్ అయితే చేసింది. ఈ ఎన్‌టీపీసీ ఇన్వెస్ట్‌మెంట్ అప్రూవల్ దానికి మనకి బీహెచ్‌ఎల్ అనేది బిడ్ చేస్తే ఇది దీనికొచ్చిందనమాట. దీని ప్రాజెక్ట్ వర్త్ వచ్చేసి 17,195 క్రోర్స్ అయితే ఉంది. సో, ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల బీహెచ్‌ఎల్ అయితే ఈరోజైతే అప్ సైడ్‌కైతే వెళ్ళింది. రేపు పెరుగుతుందంటే రేపైతే రేంజ్ బౌండ్‌లో ఉంటుంది. తర్వాత ఫర్దర్‌గా అయితే బీహెచ్‌ఎల్ అయితే పైకి అప్ సైడ్‌కైతే మూవ్ కావడానికైతే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా హ్మ్, రికో ఆటో ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనమాట. రికో ఆటో ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనమాట. ఈ షేర్‌నైతే చూడండి కంపల్సరీ. సారీ ఫ్రెండ్స్ ఎక్కిలొచ్చినాయి. యాహ్! ఇక్కడ రికో రికో ఆటో ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనమాట. ఇదైతే చూడండి. ఈ షేర్ వచ్చేసి మనకి 133 రూపీస్‌లో ఉంది. ఈరోజైతే ఈ షేర్ వచ్చేసి మనకి 120 నుంచి ఆల్మోస్ట్ 133లో అయితే ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ ఒక 3% అయితే పెరిగింది. కాకపోతే ఈ షేర్‌ని రేపు ఫర్దర్‌గా మీరు బయింగ్ అయితే 1 వీక్ కోసం అయితే బయింగ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకు అంటే అందులో అంటే వాల్యూమ్ సూపర్ అంటే సూపర్‌గా జనరేట్ అవుతూ వస్తుంది. ఈ షేర్ పైన అయితే ఎటువంటి హ్మ్. బ్యాడ్ న్యూస్ అయితే లేదు. సో, దీనైతే మీరైతే బై చేయొచ్చు. రీకోని. అదేవిధంగా హ్మ్. ఇదేంటి జీపీ పెట్రోలియమ్స్ లిమిటెడ్ అనమాట. ఓకేనా. జీపీ పెట్రోలియం లిమిటెడ్ అనమాట. ఈ షేర్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 72 రూపీస్ నుంచి 86కి మనకి ఎంత పర్సెంటేజ్‌లో గనక చూసుకుంటే గనక మీకు 18% అయితే మూవ్ ఆన్ అయితే అయ్యింది. మనకి అప్పర్ సర్క్యూట్ అయితే కొడుతూ ఉంది. ఇది గనక మీరు గనక లాంగ్ టర్మ్ కోసం మనకి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే గనక ఇందులో అయితే గనక మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఒక జస్ట్ ఇది 3 మంత్స్‌లో ఇది 150 రేంజ్‌నైతే టచ్ అయితే చేస్తుంది కంపల్సరీ. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్ అయితే ఈ షేర్‌నైతే కంపల్సరీ అయితే బై చేసుకొని పెట్టుకోండి. ఇది పెట్రోలియంకి సంబంధించింది కాబట్టి ఇప్పుడు రైట్ నౌ అయితే మనకి ఒక ఇప్పుడు మామూలుగా మనకి ఎలక్ట్రికల్ కార్స్ వస్తున్నాయి కదా! పెట్రోల్ ఎందుకు మనం వీటిపై ఎందుకు ఫోకస్ చేద్దామంటే కాదు. ఇది మనకి ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ కార్స్ వచ్చే వరకు చాలా టైం పడుతుంది. బట్ ఇప్పుడు రైట్ నౌ ఉన్న సిట్యుయేషన్‌లో అయితే పెట్రోలియం వాడుతున్నాం కాబట్టి దానికి సంబంధించింది. ఇది కంపల్సరీ అయితే ఈ షేర్ అయితే ఫర్దర్‌గా అయితే మూవ్ ఆన్ కావడానికైతే ఛాన్స్ ఉంది. సో, ఈ షేర్‌నైతే మీరు ఈ మూడిటినైతే మీరు కంపల్సరీ వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని ఈ 1 వీక్ కోసం అండ్ ఈ 3 వీక్స్ కోసం అయితే వీటినైతే వాచ్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా మనం పెయిడ్ కాల్స్ అయితే స్టార్ట్ చేశాం కదా! ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్ మాత్రం కంపల్సరీ అయితే జాయిన్ కావడానికైతే ట్రై చేయండి మన గ్రూప్‌లో. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్. ఏమైనా డౌట్స్ ఉంటే గనక పింగ్ చేయండి ఫ్రెండ్స్. మనకి టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తున్నాను కింద.